హ్యాండ్సమ్ రాజా బ్యూటిఫుల్ రాణి. అసలు నాకు హెయిర్ లాస్ లేకుండా నా 10th క్లాస్లో ఉన్నట్టు హెయిర్ ఇప్పుడు అలానే ఉండుంటే ఎలా ఉండేదో అలా అనిపించింది నాకు. హెయిర్ ప్యాచ్ పెట్టుకొని ఒకసారి చూసుకుంటే, కానీ ఒరిజినల్ హెయిరే మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అందుకే నేను ఫెసైల్ స్కిన్ హెయిర్ లేజర్ అండ్ స్లిమ్మింగ్ కాస్మెటాలజీ క్లినిక్కి వెళ్ళాను. ఈసారి ఫెసైల్ క్లినిక్లో ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు బోర్డు చూశాను. ఫెసైల్ క్లినిక్లో వెయిట్ లాస్ స్లిమ్మింగ్ స్టార్ట్ చేశారట. వెయిట్ లాస్ ₹1 అవ్వచ్చట. ఆఫర్ బాగుంది కదా అని BMI కాంపోజిషన్ చూసి మాకు వెయిట్ లాస్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు అని అన్నారు. బట్ మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. హాయ్, నేను లాస్ట్ టైం ఫెసైల్ క్లినిక్లో నా ముక్కు మీద ఉన్న స్కార్కి ట్రీట్మెంట్ చేయించుకున్నా కదా. ఇప్పుడు సెకండ్ సెషన్కి వచ్చాను. నాకు ఫస్ట్ సెషన్కి ఇప్పటికీ చాలా వరకు స్కార్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఇంకొకటి లేజర్ హెయిర్ రిడక్షన్ అప్పర్ లిప్ చాలా వరకు తగ్గినట్టు అనిపిస్తుంది. ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంది. 1 అప్పర్ లిప్ లేజర్ ట్రీట్మెంట్ సెషన్ జస్ట్ $599. సో ఇంకా కొన్ని సెషన్స్ పడతాయని చెప్పారు డాక్టర్. సో కంటిన్యూస్గా సెషన్స్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. నాకైతే ఫెసైల్ క్లినిక్లో ప్రైజెస్ చాలా అఫోర్డబుల్గా అనిపించింది. ఆడవాళ్ళు ఇలా అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో దీనికోసమే ఈ లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్. ఇప్పుడే బ్లడ్ కలెక్ట్ చేశారు PRP అడ్వాన్స్ ట్రీట్మెంట్ కోసము. చూడొచ్చు, అది పెట్టింది ఒక ½ అన్ అవర్ ఇట్లనే ఉంచుకుంటే ఆ నమ్నెస్ వస్తుంది. ఆ నమ్నెస్ తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవుతుంది కదా, అది ఇంజెక్ట్ చేస్తారు అన్నమాట. ఇంజెక్షన్స్ టైప్లో మొక్కలు మొలవడానికి ఫర్టిలైజర్స్ ఎలా వేస్తారో అట్లా చేస్తున్నట్టు ఇప్పుడు ఫర్టిలైజర్ వేస్తున్నారు నా చుట్టూ మొలవడానికి. నేను లాస్ట్ టైం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటా అని చెప్పాను కదా, కానీ నాకు సడన్గా షిప్ ఎక్కాల్సి వస్తుంది కాబట్టి నేను అది చేయించుకోవట్లేదు. నెక్స్ట్ టైం షిప్ దిగిన వెంటనే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. కానీ నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ప్రైజింగ్ ఎంత అవుతుందో అని అడిగాను. చాలా అఫోర్డబుల్ ప్రైస్ చెప్పారు. అండ్ ఇంకా EMI ఆప్షన్ కూడా ఇస్తారట 6 months to 24 months వరకు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రైస్ లాస్ట్లో రివీల్ చేస్తాను. నేను ఫెసైల్ క్లినిక్లో ఆల్రెడీ GFC హెయిర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. నేను ఇంతకుముందు 2 sessions తీసుకున్నా. ఇప్పుడు 3rd sessionకి వచ్చాను. నాకైతే బేబీ హెయిర్ గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. 2 sessions డాక్టర్ చెప్పారు ఆ హెయిర్ గ్రో అవ్వడానికి అండ్ హెయిర్ లెంత్ పెరగడానికి ఇంకా కొన్ని సెషన్స్ GFC ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అని. నేను నా బేబీ హెయిర్ని చూపిస్తున్నా. ఇంకా నా హెయిర్ థిక్నెస్ పెరిగిందని తెలుస్తుంది ఇంతకుముందు నా హెయిర్కి ఇప్పటికీ. నేను షిప్కి వెళ్ళే వరకు మ్యాక్సిమం ఇంకా కొన్ని సెషన్స్ చేసుకొని వెళ్తాను. నువ్వు వస్తానంటే నేను వద్దంటానాలో సిద్ధార్థ్ ఫీల్ అవుతూ ఉంటాడు కదా, నా పొలంలో మొలకలు ఎప్పుడు వస్తాయి అని చెప్పి. అందులో కూడా చేసినట్టే ఫర్టిలైజర్స్ వేయాలి. నాకు ఫస్ట్ టైం ఒక ఫర్టిలైజర్ వేసిండు, సెకండ్ టైం ఫర్టిలైజర్ అడ్వాన్స్ PRP అన్నది సెకండ్ టైం అయింది. సో మొలకలు రావడానికి డైరెక్ట్ వేస్తారు కదా, దాన్ని ఏమంటారు అగ్రికల్చర్లో వేస్తారు ఇప్పుడు, అన్ని మొలకలు పెడతారు కదా, అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. నా గ్రౌండ్ మీద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పెళ్లి తర్వాత చేయించుకుంటాను. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ ఎండిపోయిన ఈ ఎడారిని అగ్రికల్చర్ ల్యాండ్ లాగా మీరు చూడొచ్చు, ఫారెస్ట్ లాగా చూడొచ్చు. లేచింది, నిద్ర లేచింది అంటే మాకు దడ పుట్టుతుంది. ఒక్క ½ అన్ అవర్ సైలెంట్గా ఉంటుంది. ఏమో అంటున్నారు నన్ను మీరు. చాక్లెట్ తీసుకో చాక్లెట్ వద్దా? తీసుకో, నీకు ఇష్టం కదా. దా తీసుకో తల్లి. ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి నేను రెడీ ఉంటే ఈమె ఫుల్ భయపడుతుంది. అంటే సర్జరీ టైపే కదా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది. నేను షిప్ ఎక్కితే అక్కడ ఏమైనా కాంప్లికేషన్స్ అయితే మళ్ళీ తలనొప్పి. ఇక్కడ తీసినవి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఓకే, కొంచెం పిన్ అవుతుంది. బట్ స్టిల్ ఏంటి అంటే అదే చెప్తున్నా, ఇట్లా ఒక 10 ఉన్నాయనుకో, ఈ 10 ని తీసేయాలి. ఈ 10 లో 5 ఆల్టర్నేటివ్ తీసుకోం. కానీ గ్యాప్స్ ఏంటంటే లైట్ గా ఉంటది కదా, అది పక్కనే కవర్ చేసేస్తాం. అలా ఉండేటట్టే చేస్తాం అనమాట. మీకు వెనక ప్రాబ్లం రాదు, బట్ వెనక మీరు వేరు రీగ్రో అవుతుందంటే రీగ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అది కూడా చెప్తున్నాం. అండ్ ప్యాచ్ లాగే ఉంటుంది. సో ఆల్టర్నేటివ్ గా తీస్తాం అనమాట. సో మెయిన్ ఏంటి ఈ 3 ప్రాసెస్ ముందు నుంచి చూస్తే నీట్ గా. నేను తర్వాత నా ఫేస్ మీద ట్యాన్ ఉంది, ఫోర్ హెడ్ మీద ఎక్కువగా. సో అందుకు డాక్టర్ని అడిగితే కార్బన్ లేజర్ పీల్ సజెస్ట్ చేశారు. అంటే హాలీవుడ్ ఫేషియల్ అని అంటారు దీన్ని. ఆ ట్రీట్మెంట్ ఎలా చేశారో చూపిస్తున్నా. ఫస్ట్ కార్బన్ జెల్ అప్లై చేశారు, తర్వాత లేజర్ షార్ట్స్ ఇచ్చారనమాట. సో ఇదంతా చేసే ముందు ఫేషియల్ హెయిర్ కొంచెం కొంచెం ఉంటుంది కదా, ఎక్కడైతే చేస్తారో అక్కడ గడ్డం షేవ్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది అనమాట.
సో అలా షేవ్ చేసిన తర్వాత కార్బన్ లేజర్ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే నాకు నోస్ మీద, చీక్స్ మీద ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది. సో దానికోసం నేను ఫ్రీక్వెంట్గా ఫేస్ వాష్ చేసుకునేవాడిని, బట్ ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది. సో అది కంట్రోల్ చేసే ట్రీట్మెంట్ చేయించుకున్నాను. మనలో చాలామందికి ఫేస్ మీద ఆయిల్ వస్తూ ఉంటుంది. మనం ఫ్రీక్వెంట్ ఫేస్ వాష్ చేసుకున్న ఆయిల్ అనేది పోర్స్ నుండి వస్తూనే ఉంటుంది. సో ఆయిల్ సెక్రీషన్ని కంట్రోల్ చేస్తుందట. సో అన్క్లాక్ పోర్స్ అంటే పోర్స్ని ఓపెన్ చేస్తుందట. ఉన్న పింపుల్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ కొత్తగా పింపుల్స్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుందట. మనకి పింపుల్స్ వచ్చిన తర్వాత చాలామందికి మార్క్స్ పడితే సో అలా మార్క్స్ని చిన్నగా తగ్గిస్తుందట. డల్ స్కిన్ని బ్రైట్గా చేస్తుంది. కాకపోతే వీటికి కొన్ని సెషన్స్ పడతాయట. నాకు ట్రీట్మెంట్ తర్వాత స్కిన్ అనేది స్మూత్గా, సాఫ్ట్గా అనిపించింది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ ట్రీట్మెంట్ వల్ల. నాకు మెయిన్ ఉన్న ప్రాబ్లంకి డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేశారు. మనము వేలల్లో సెలూన్లలో డబ్బులు ఖర్చు చేస్తాం కదా, ఆ ఫేషియల్ ఈ ఫేషియల్ అని చెప్పి. దాని బదులు ఇలాంటిది పర్మనెంట్ ఫేషియల్ చేసుకున్నాం అనుకో, రియల్గా స్కిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. తర్వాత సూతింగ్ కోసము ఒక క్రీమ్ రాశారు. యాక్చువల్గా నా ఫేస్ మీద మోల్స్, వాట్స్ కూడా ఉన్నాయి, ఐస్ మీద కూడా ఉన్నాయి. అసలు చెప్పాలంటే మామూలు జనాలతో కంపేర్ చేసుకుంటే నాకు కొంచెం 10 times ఎక్కువ ఉన్నట్టు ఉంటాయి. అన్ని మోల్స్, వాట్స్ ఉన్నాయి. అవి కూడా తీపించుకున్నాను నేను. వాట్స్ అండ్ మోల్స్ రిమూవ్ ఎలా చేస్తారో కూడా చూపిస్తున్నాను. వీళ్ళు చాలా జాగ్రత్తగా స్టెరిలైజ్ నీడిల్స్తో రిమూవ్ చేస్తారు. నాకు అది ఒక డౌట్ అనమాట. ఎక్కడైనా కానీ సేఫ్టీ ముఖ్యమని చూస్తాను నేను. సో ఆ స్టెరిలైజ్డ్ అని తెలుసుకోగానే ఓకే మంచిదే అని చెప్పి చేయించుకున్నాను. ఫస్ట్ నమ్మింగ్ స్ప్రే చేశారు మోల్స్ అండ్ వాట్స్ ఉన్న ప్లేస్లో, మంచి మార్కింగ్ చేసి. ఎందుకంటే మనకి పెయిన్ తెలియకుండా ఉండడానికి. అంతా మంచిగా మార్క్ చేసి నమ్మింగ్ క్రీమ్ అవన్నీ పెట్టిన తర్వాత 20 minutesకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. చాలా సింపుల్గా, అసలు నొప్పే తెలియలేదు. చాలామందికి అన్వాంటెడ్ వాట్స్, మోల్స్ ఎక్కువ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ సొల్యూషన్ అనమాట. ప్రాక్టికల్గా నాకు చేస్తున్నప్పుడు వీడియో మీకు చూపిస్తాను చూడండి. మా కంటి మీద కూడా ఉన్నాయి, నా మెడ మీద కూడా ఎన్ని అన్వాంటెడ్ వాట్స్ ఉన్నాయో చూడండి. అవన్నీ రిమూవ్ చేయించుకున్నాను. ఒక్క సెషన్లో అయితే నాకు నమ్మకం లేదు అని చెప్పి కావాలని సగం నేను ఒక సెషన్లో తీయించుకొని నమ్మకం కుదిరిన తర్వాత ఇంకో సెషన్లో ఇంకో సగం తీయించుకున్నాను. నేను ఇంకోసారి హెయిర్ పిఆర్పి సెషన్ కోసం ఫెసైల్ క్లినిక్ వచ్చినప్పుడు నా ఫేస్ మీద యాంక్ స్కార్స్ ఉన్నాయి. అద్వితికి ఉన్న స్కార్ వేరు, నా ఫేస్ మీద ఉన్న స్కార్స్ వేరు. నా ఫేస్ మీద ఉన్న స్కార్స్ గుంతలు. అందుకే ఇద్దరికి వేరే వేరే ట్రీట్మెంట్స్ చెప్పారు డాక్టర్. యాక్చువల్గా నాకున్న స్కార్స్కి ఫేస్ పిఆర్పి ప్లస్ మైక్రో నీడ్లింగ్ చేశారు. అయినా ఇప్పుడు ఎందుకు చేయించుకుంటున్నాను అంటే స్కార్ సైజ్ ఇంక్రీజ్ అవ్వచ్చట. సో చిన్నగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అనిపించింది. ట్రీట్మెంట్ ఎలా చేస్తారంటే ఫస్ట్ నమ్మింగ్ క్రీమ్ పెట్టి తర్వాత క్లీన్ చేసి అప్పుడు నా ఫేస్లోకి ప్లేస్లెట్స్ ఇంజెక్ట్ చేస్తారు. అంటే నా బ్లడ్ నుంచి తయారు చేసిన ప్లాస్మా నుంచి వెళ్ళి ఇదంతా చేస్తున్నారు అనమాట. నమ్మింగ్ క్రీమ్ వల్ల నాకు పెయిన్ తీయలేదు. ఆ తర్వాత మైక్రో నీడ్లింగ్ చేశారు. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే టు రెడ్యూస్ ఫైన్ లైన్స్. మన ఫేస్ మీద ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ అంటే ముడతలు వస్తుంటాయి. ఇది 30 years ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలా ఫైన్ లైన్స్, రింకిల్స్ని తగ్గిస్తుంది. ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే వీటికి ట్రీట్మెంట్ తీసుకోవాలట. స్కిన్ రీజునవేషన్ అవుతుంది అంటే నాకు ఇప్పుడు చేసిన ఫేస్ ట్రీట్మెంట్తో మన స్కిన్ లేయర్స్లో కొలాజిన్ అనేది ఫామ్ అవుతుందట. దానివల్ల సాగి స్కిన్ ఉంటే కొంచెం టైటన్ అవుతుంది అండ్ స్కిన్ బ్రైట్నింగ్గా కనిపిస్తుంది. సో ఇంతకుముందు స్కిన్ డ్రైగా అనిపించేది, ఇప్పుడు పిఆర్పి చేసిన తర్వాత స్కిన్ స్మూత్గా ఉంటుంది. తర్వాత హెయిర్ పిఆర్పి మళ్ళీ ఇంకో సెషన్ చేయించుకున్నాను. ఇంకా మీకు పింపుల్స్ ప్రాబ్లం, ఫేస్ ముడతలు ఉన్న, స్కిన్ బ్రైట్నింగ్ కోసం, డార్క్ స్పాట్స్, స్ట్రెచ్ మార్క్స్, పిగ్మెంటేషన్, డాండ్రఫ్, టాటూ రిమూవల్, ట్యాన్ కంట్రోల్కి, హెయిర్ రీగ్రోత్కి, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్, ఫేస్ డ్రైగా ఉన్న, స్కాల్ప్ డ్రైగా ఉన్న, మనలో చాలామందికి స్వెట్ చాలా ఎక్కువగా వస్తుంది. దానికి కూడా ఫెసైల్ క్లినిక్లో ట్రీట్మెంట్ ఉందట. ఇంకా స్కిన్ కానీ హెయిర్కి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉన్నాయట ఫెసైల్ క్లినిక్ విత్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో. సో మన సబ్స్క్రైబర్స్ ఫెసైల్ క్లినిక్ వాళ్ళు మంచి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఫ్రీ కన్సల్టేషన్, స్కిన్, హెయిర్, లేజర్ అండ్ స్లిమ్మింగ్, ఫ్రీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కన్సల్టేషన్, బై 1 get 1 ఆఫర్, 1 free సెషన్ ఫర్ ఎనీ ట్రీట్మెంట్. ఇంకా లాస్ట్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రైస్ రివీల్ చేస్తా అన్నా కదా. అన్లిమిటెడ్ గ్రాఫ్ట్ స్టార్టింగ్ ప్రైస్ 9,999 నుండి అట విత్ ఈఎంఐ ఆప్షన్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. రాజ్ ఎస్విది ఛానల్లో నెక్స్ట్ వీడియో 30 gifts for wife's 30th birthday. Don't miss it.